హార్ట్ ఎన్లార్జ్‌మెంట్. హార్ట్ సైజ్ పెరగడము, తగ్గడము ఇది నిజంగా పాసిబుల్ అవుతుందా సార్? ఓకే. ఇప్పుడు మీరు అడిగిన క్వెషన్‌ని నేను సింప్లిఫై చేస్తాను. హార్ట్ అనేది ఒక మజిల్ అండి. హార్ట్ కూడా మజిలే. ఇప్పుడు మీరు జిమ్‌కెళ్తారు. ఓకే. జిమ్‌కెళ్ళి బాగా వర్కౌట్ చేస్తే ఏమవుతది? మజిల్ పెరుగుద్ది. అంటే మజిల్ థిక్‌నెస్ పెరుగుద్ది. ఓకే. సో, అలాగా హార్ట్ మీద కూడా బాగా ఎక్కువ స్ట్రెస్ పడిందనుకోండి, అంటే బీపీ ఎక్కువ అవటం వల్లో, లేదంటే ఇంకొన్ని కండిషన్స్ ఉంటాయన్నమాట. పుట్టుకతో వచ్చే కండిషన్స్. కొన్ని వాల్వ్ కండిషన్స్ వల్ల ఏంటంటే హార్ట్ మజిల్ మీద బాగా స్ట్రెస్ పెరుగుద్ది. ఓకే. సో స్ట్రెస్ పెరిగినప్పుడు ఏంటంటే ఆ స్ట్రెస్ని తట్టుకోవటానికి హార్ట్ మజిల్ అనేది కొంచెం మందంగా తయారవుద్ది. అదొక రకమైన హార్ట్ ఎన్లార్జ్మెంట్. ఓకే. ఇంకో రకమైన హార్ట్ ఎన్లార్జ్మెంట్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఒక బెలూన్ తీసుకోండి. బెలూన్ అనేది రబ్బర్తో చేస్తాం అనమాట. రబ్బర్కి ప్లాస్టిసిటీ అని ఉంటుంది. అంటే మనం స్ట్రెచ్ చేసే కొద్దీ స్ట్రెచ్ అవుతుంది. ఒక పాయింట్ తర్వాత మీరు స్ట్రెచ్ చేసినా అదేమవుతుందంటే స్ట్రెచ్ అవ్వకుండా లూజ్గా అయిపోద్ది. వెనక్కి రాదు. ఇప్పుడు మీరు రబ్బర్ బ్యాండ్ కూడా ఇప్పుడు ఫుల్గా లాగేసి ఎలాస్టిసిటీ పోతుంది. ఇప్పుడు హార్ట్ కూడా కొన్ని కండిషన్స్ వల్ల ఏమవుతుందంటే దాని యొక్క ఎలాస్టిసిటీ పోతుంది. అంటే పెద్దది అయిన తర్వాత మళ్ళీ నార్మల్ సైజ్కి రాదు. సో అది ఇంకో రకమైన హార్ట్ ఎన్లార్జ్మెంట్ అన్నమాట.